గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ జేపీ. కార్తీక మాసం అంతా ఎంతో నిష్టగా నియమంగా ఇలా తెల్లవారక ముందు లేచి ఇలా శివయ్యకి జలాభిషేకం, ఇంకా తులసీమాతకి పూజ, ఇంకా ఆకాశ దీపం పెట్టడం, ఇలా రోజువారీగా అలవాటైన పూజా విధానము ఈ రోజు నుంచి మనకు ముగింపు అని మనము కృతజ్ఞతతో ఎటువంటి అడ్డంకు లేకుండా ఈ నెల రోజులు నా చేత పూజలు అందుకున్నందుకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలను తెలుపుతూ చేతులు జోడించి నమస్కరించుకున్నాను. ఇలా శివయ్యకి జలాభిషేకం చేసి గంధం, అక్షితలు, ఇలా శంకు పుష్పాలు, ఇంకా బిల్వపత్రాన్ని సమర్పించి ఇలా ఆవు పాలతో చేసిన స్వీట్ని నైవేద్యంగా పెడుతున్నాను. దీపారాధన చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించి పూజిస్తూ ఈ నెల రోజులు ఇలా గడిచిపోయింది. రేపటి నుంచి కొత్త రోజుగా ప్రారంభమవుతుంది. ఇన్ని రోజులు నన్ను పూజ చేసుకునేలా సహకరించిన దేవుళ్ళకి, తులసీమాతకి కృతజ్ఞత తెలుపుతూ ఈ పూజ చేసుకుంటున్నాను. ఇది కార్తీక మాసం అంతా చేసిన దీపారాధన యొక్క ముగింపుగా జరుపుకుంటాం ఈ పోలీ పాడ్యమిని. ఈ నెల రోజులంతా ఊసిరి దీపం, ఆకాశ దీపం, తులసి దీపం, గడప దగ్గర దీపం, ఇలా ఎన్ని రకాలుగా పెట్టినా ఆ దీపం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఆ దీపానికి ఈరోజు మనం ముగింపుగా ఇలా చేసుకునే ముందు గణపయ్యకి పూజ చేసుకుని తర్వాత దీపాల్ని ఇలా నీటిలో వదలడానికి సిద్ధం చేసుకుంటున్నాను. ప్రసాదం పెట్టేసి చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి అందులో ఇలా వాటర్ నింపిన కంచు పాత్రని పెట్టి అందులో దీపాన్ని వదిలే ముందే కొంచెం అది పౌడర్ ఇంకా పచ్చకర్పూరాన్ని ఇలా చేత్తో నలిపి ఆ నీటిలో కలుపుకోవాలి. అక్షితలు, ఇంకా పసుపు కుంకుమ, కొంచెం గంధం, ₹1 నాణ్యం వేసి తర్వాత కొబ్బరి చిప్పపై మందారం ఆకు పెట్టి దానిపై స్వస్తిక్ చిహ్నం వేసి, అంటే స్వస్తిక్ ఎందుకంటే శుభానికి ప్రతీకగా వేశానన్నమాట. దానిపై నేను 33 ఒత్తులు, అంటే నా చేతులతో నేను తయారు చేసుకున్న సన్నటి ఒత్తులని నేతిలో నానబెట్టి ఇలా వెలిగించాను. పక్కనే ఇంకా 2 దీపాలు వెలిగించాను. ఇలా నేను పోలీ పాడ్యమి ఈరోజు ఈ దీపాలని ఇలా నీటిలో వదిలి నమస్కరించుకొని ఈ నెల రోజులు నా వల్ల ఏమన్నా పొరపాట్లు గిన జరిగే ఉంటే నన్ను క్షమించండి అని ఆ హరిహరులను ఇంకా తులసీమాతని వేడుకుంటున్నాను. ఇలా పోలీ పాడ్యమి వరకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా నన్ను నడిపించిన ఆ దైవానికి కృతజ్ఞత తెలుపుతూ నేను ఈ పూజని సమాప్తం చేసుకుంటున్నాను. రోజు ఇలా అలవాటైన మనకు రేపటి నుంచి కొంచెం తోచదేమో, హడావిడిగా పనిచేస్తూ, అంటే ఊడవడము, తూడవడము, స్నానము, ఇంకా దీపాలు పెట్టడము, పూజ చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు హడావిడికి ఈ సంవత్సరానికి సెలవు తీసుకుంటూ వచ్చే సంవత్సరానికి ఈ పూజలన్నీ మళ్ళీ అందుకో అని విన్నవించుకుంటూ, తల్లి తండ్రి మీ దయ మీ కరుణ ఎప్పుడు మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అలానే పోలీ అమ్మ కథని చదువుకొని ఆ అక్షింతలు నీటిలో వదిలి ఆ నీళ్లు కొంచెం తీసుకుని తలపై చల్లుకొని దండం పెట్టుకున్నాను. ఇలా ఆ తల్లిని తండ్రిని మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ చూసుకుంటూ మురిసిపోతున్నాను ఈ పూల మధ్యలో నుంచి. అంటే రోజు పూస్తూనే ఉంటాయి పూలు, కానీ రేపటి కోసం ఉంచుతూ ఈరోజు నేను పూజ చేస్తాను. మొత్తానికి తీసేసి పూజ చేయను, ఎందుకంటే మళ్ళీ రేపటికి ఉండాలి కాబట్టి అలా ఉంచుతూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఈరోజు నేను పూజనైతే ముగిస్తున్నాను. కార్తీక మాసం మొత్తం ఇలా అలవాటైపోయింది. అంటే గొప్పగా చేసుకున్నానని కాదు, నాకు వీలైనంత నేను చేయగలిగినంతగా చేసుకున్నాను. ఎటు చూస్తున్నా శుభశకునాలే అన్నట్టు ఒక్కసారి ఇటు చూడండి. పొద్దున్నే అంటే ఆ గోమాత దర్శనం ఇలా అయ్యిందన్నమాట. పూజ అయిన తర్వాత
ఇంతటి శుభశకునాన్ని చూస్తున్న ఆనందం మామూలుగా లేదు. సర్వదేవతలు తనలో కొలువైన తల్లి గోమాత ఇలా కనిపించడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా అలాగే పూజంతా అయిపోయాక ఇలా ఆకాశ దీపాన్ని చూస్తూ మురిసిపోతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.